మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో అఖిల భారత ప్రతినిధి సభ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తూ ఉంటుంది మార్చి మాసంలో. ఈ సంవత్సరం ఈ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు మొన్న 21, 22, 23 తేదీలలో బెంగళూరులో చందనహల్లి ప్రాంతంలో జనసేవా కేంద్ర పాఠశాలలో జరిగింది. ఈ సమావేశాల మొత్తంలో సుమారుగా 1460 మంది సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క జాతీయ కార్యవర్గము, క్షేత్రీయ ప్రాంతీయ కార్యవర్గము, అలాగే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు, సంఘ విభాగ స్థాయి కార్యకర్తలు, సంఘ ప్రేరణతో పనిచేసేటువంటి సుమారుగా 35 సంస్థల యొక్క అఖిల భారత అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటన కార్యదర్శులు ఈ సమావేశంలో 3 రోజుల పాటు పాల్గొన్నారు. సాధారణంగా ఈ సమావేశంలో సంఘ కార్యం యొక్క సమీక్ష, దాంతో పాటుగా దేశ పరిస్థితులు, సామాజిక విషయాలు, అనేక విషయాల గురించినటువంటి చర్చ జరుగుతుంది. ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రతినిధి సభ ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925లో ప్రారంభించబడింది కనుక ప్రస్తుతం సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు అవుతుంది. కనుక 100 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాబోయేటువంటి విజయదశమి అక్టోబర్ 2వ తేదీన అవుతుంది. అప్పటి నుండి 2026 విజయదశమి వరకు సంఘ భావజాలాన్ని, సంఘ సిద్ధాంతాన్ని ఇంకా వేగంగా సమాజంలో తీసుకుని వెళ్ళడానికి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేసినటువంటి సమయంలో ఈ సమావేశం జరిగింది. 1925లో సంఘం ప్రారంభమైనప్పటి నుండి అనేక రకాల సమస్యలు, అవకాశాలు అన్నిటిని ఉపయోగించుకొని సంఘము దినదినము పెరుగుతూ కేవలం నాగపూర్లో ఒక శాఖ ప్రారంభమైంది. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంఘము 83,000 పైగా స్థలాల్లో సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 83,129 స్థలాల్లో సంఘ శాఖ జరుగుతుంది. సంఘము నిత్యము శాఖా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ శాఖలో స్వయం సేవకులు పాల్గొంటారు. వయసుల వారీగా బాలకు, కళాశాల విద్యార్థులకు, ఉద్యోగస్తులకి, ప్రౌఢకి విడివిడిగా ఇలాంటి శాఖలు జరుగుతుంటాయి. దేశం మొత్తం మీద 51,000 స్థలాలలో ఈ 83,129 శాఖలు ప్రస్తుతం జరుగుతుంది. దీని యొక్క గతిని ఎలా పెరుగుతున్నది కనుక చూసినట్లయితే గత 4-5 సంవత్సరాలుగా చాలా వేగంగా సంఘ పని పెరుగుతుంది. శాఖలు పెరుగుతున్నాయి. శాఖల్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళ సంఖ్య, శాఖలు ప్రారంభించమని కోరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య దేశవ్యాప్తంగా చాలా పెరుగుతుంది. ఎందుకంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే సుమారుగా 10,000కు పైగా కొత్త శాఖలు ప్రారంభించబడ్డాయి. కనుక సంఘ పని ఎంత వేగంగా పెరుగుతున్నది, ఇలాంటి ఆదరణ దేశంలో లభిస్తున్న విషయం మనకు స్పష్టం. రెండవ వైపున యువకులు, విద్యార్థులు, గ్రామీణ క్షేత్రాలు, గిరిజన ప్రాంతాల్లో కూడా సంఘం చాలా వేగంగా పెరుగుతున్నది. ఆయా వర్గాల నుంచి కూడా సంఘ కార్యక్రమాలకి రావడానికి కూడా చాలా ఉత్సుకత చూపిస్తూ సంఘ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఇప్పుడు 18,139 స్థలాలలో 3,117 శాఖలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా వేగంగా సంఘ కార్యం పెరుగుతున్నది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము 392 కొత్త శాఖలు ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేసింది. ఇవి ప్రతినిత్యము జరిగేటువంటి శాఖలు. ఈ ప్రతినిత్యము జరిగేటువంటి శాఖలు కాకుండా వారానికి ఒక రోజు శాఖలు నడుపుతుంటాము. అలాగే కొత్త స్థలాల్లోకి వెళ్ళినప్పుడు ప్రవేశించడానికి వీలుగా నెలకు ఒకసారి శాఖ నడుపుతుంటాము. అలా ముందు నెలకు ఒకసారి ప్రారంభం చేయడం, తర్వాత దాన్ని వారానికి ఒకసారి వీక్లీ వన్స్ చేయడం, తర్వాత రెగ్యులర్ చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. అలా దేశవ్యాప్తంగా
జరుగుతున్నటువంటి శాఖల్లో వారానికి ఒకసారి జరుగుతున్నటువంటి శాఖలు ఈ పైన చెప్పినటువంటి కాకుండా 32,147 వారానికి ఒకసారి జరుగుతున్నటువంటివి, నెలకు ఒకసారి జరుగుతున్నటువంటివి 12,091. ఇవన్నీ కలిస్తే దాదాపు 1,20,000కు పైగా శాఖలు ఇవాళ దేశవ్యాప్తంగా నడుస్తాయి. అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా వారానికి ఒకసారి జరిగేటువంటివి 382, నెలకు ఒకసారి జరిగేటువంటివి 224 శాఖలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో కూడా దాదాపుగా ఇవన్నీ కలిపినట్లయితే సుమారుగా 3,800 స్థలాల్లోకి శాఖలు చేరుకునేటువంటి నడిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో చాలా వరకు జరుగుతున్నటువంటిది చాలా యువ శాఖలు, ముఖ్యంగా యువకులు విద్యార్థులు వచ్చేటువంటి శాఖల సంఖ్య ఎక్కువ ఉంది. అలా కేవలం నగరాల్లోనే కాదు గ్రామీణ క్షేత్రంలో కూడా విస్తరించాలన్న ఉద్దేశంతో సంఘము అర్బన్ ఏరియాలో ప్రతి 10,000 జనాభాను ఒక బస్తీగా ఒక యూనిట్ గా చేసింది. అలాగే రూరల్ ఏరియాలో 5-6 గ్రామాలు కలిపి ఒక ఉపమండలం క్లస్టర్ విలేజ్ గా సంఘం ఏర్పాటు చేసింది. అలా దేశం మొత్తంలో 58,939 క్లస్టర్ విలేజెస్ ఉంటే అందులో 30,000కు పైగా స్థలాల్లో శాఖలు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణ ప్రాంతంలో అలా మనము ఉపమండల వ్యవస్థని 1,602 యూనిట్స్ గా మనం చేశాము. దాంట్లో 1,244 యూనిట్స్ లో ఆర్ఎస్ఎస్ శాఖ నడుస్తుందంటే దాదాపుగా 75-76% గ్రామీణ క్షేత్రంలో సంఘ కార్యం విస్తరించింది. అలాగే నగరాల్లో 10,000 జనాభా ఒక బస్తీ కింద మనం చేశాం. దాని ప్రకారంగా మన తెలంగాణ ప్రాంతంలో 1,504 బస్తీలు ఉన్నాయి. ఇందులో కూడా దాదాపుగా 1,150 బస్తీలలో, ఇది కూడా 75-76% బస్తీలలో ఆర్ఎస్ఎస్ శాఖలు నగరాల్లో జరుగుతుంది. నగరాలలో గ్రామీణ క్షేత్రంలో ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా సమానమైనటువంటి ఆదరణ ఉంది. గత సంవత్సరము సంఘ శిక్షణ ఇవ్వడానికి వీలుగా గతంలో వారం కూడా ట్రైనింగ్ క్యాంప్ ఉంటుండే, చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు కనుక దాన్ని ఇంకా సులభం చేయడానికి 3 రోజుల క్యాంప్ చొప్పున బ్లాక్ లెవెల్లో మనం నిర్వహించినప్పుడు దానికి దాదాపుగా 9,500 మంది పైగా అలా వచ్చి శిక్షణ పొందినటువంటి కార్యకర్తల సంఖ్య కూడా ఉంది. వీటితో పాటు నగరాల్లో స్లమ్స్ లో సేవా బస్తీ అని మనం అనుకుంటాం. సేవా బస్తీలో కూడా సంఘ కార్యాన్ని విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలా తెలంగాణ ప్రాంతంలో సేవా బస్తీల్లో కూడా ఈ సంవత్సరము దాదాపు 100 నూతన బస్తీల్లో, కొత్త బస్తీల్లో కూడా స్లమ్స్ లో కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. వీటికి అతీతంగా సంఘము స్వయం సేవకుల ద్వారా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. దేశం మొత్తం మీద సుమారుగా 90,000 సేవా కార్యక్రమాలు, తెలంగాణ ప్రాంతంలో కూడా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు శాఖదారు ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు 920కి పైగా సేవా కార్యక్రమాలని ఆర్ఎస్ఎస్ ద్వారా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. అలాగే సంఘ కార్యక్రమాల్లో అనేక రకాలైన సామాజిక కార్యక్రమాలు, ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని గ్రామ వికాసం చేయడం, అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేయడం, శాఖ జరుగుతున్నటువంటి కేంద్రంలో శాఖ జరపడంతో పాటు ఆ బస్తీకి కూడా ఉపయోగపడేలాగా ఏదైనా కార్యక్రమం చేయడం. అక్కడ స్వయం సేవకులందరూ నెలకు ఒకసారి కూర్చొని మన ఏరియా ఎలా ఉంది, మన బస్తీ ఎలా ఉంది, దీనికి సంబంధించి మనము చేయదగిన పని ఏమిటి అని ఆలోచించి అలాంటి కార్యక్రమాలను కూడా స్వయం సేవకులు చేస్తారు. అలా పటిష్టమైనటువంటి శాఖ ఉన్నటువంటి కేంద్రాల్లో అలా అనేక బస్తీలలో కూడా స్వయం సేవకులు ఆ రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలను నెలకు ఒకసారి కూడా జరుపుతుంటారు. ఉపక్రమం అని మేము అంటుంటాము. అలా ప్రతి శాఖ కూడా ఒక ఉపక్రమము, ఒక సేవా కార్యక్రమం జరుగుతుంది. అలాగే గ్రామీణ క్షేత్రంలో కూడా శాఖతో పాటుగా ఆ గ్రామానికి ఉపయోగపడే పద్ధతిలో బస్తీలో ఆ గ్రామంలో ఒక 4-5 రకాలైనటువంటి కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలను చేయడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అలా తెలంగాణ ప్రాంతంలో 50 గ్రామాలలో ఒక్కో గ్రామంలో 4-5 సేవా కార్యక్రమాలను, అలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రాబోయేటువంటి సంఘ జన్మ శతాబ్ది కార్యక్రమం ఇంతకుముందే చెప్తాను. విజయదశమి 2025 నుంచి ప్రారంభించి 2026 వరకు విజయదశమి ఉత్సవాలు జరగబోతున్నాయి. సంఘ శతాబ్ది ఉత్సవాలు జరగబోతున్నాయి కనుక వాటికి సంబంధించినటువంటి చర్చ కూడా మన సంఘ అఖిల భారత సమావేశాలు చేయడమైంది. దేశానికి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా చర్చ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని అక్కడ అందరి కార్యకర్తలు కలిసి ముఖ్యంగా ప్రతి సమావేశంలో
దేశ పరిస్థితుల మీద, ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయాలు అనేకం ఆలోచించి తీర్మానాలు చేయడం జరుగుతుంటుంది. అలా మన జరిగినటువంటి సమావేశంలో బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో మొన్న ప్రభుత్వం మారిన తర్వాత అక్కడటువంటి మైనారిటీ, ముఖ్యంగా హిందువులతో పాటు హిందూ సమాజంలో అంతర్భాగమైనటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ మీద అనేక రకాలైన అమానుషమైనటువంటి దాడులు జరిగినటువంటి విషయం మనందరం కూడా పత్రికల్లో, మీడియాలో చూసాం. ముఖ్యంగా యువకుల మీద దాడి చేయడం, మహిళల మీద దాడి చేయడం, బలాత్కారాలు, మానభంగాలు, హత్యలు, గృహదానాలు విచ్చలవిడిగా ఏమాత్రం కూడా ఎక్కడ కూడా చట్టము లేదు అనేటువంటి పద్ధతిలో అతి భయంకరంగా మన బంగ్లాదేశ్ లో జరిగిన విషయం అందరికీ తెలుసు. కనుక దానికి గురించి ప్రపంచం అంతా కూడా ఆలోచించాలి. హింస ఎక్కడ జరిగినప్పటికీ కూడా అంగీకరించేది ఉండదు. ఇలా ముఖ్యంగా బంగ్లాదేశ్ లో కనుక చూసినట్టయితే మైనారిటీల మీదే దాడులు జరుగుతున్నాయి. మనం చూసినట్టయితే బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు 22% హిందువులు అక్కడ ఉండేవారు. ఇప్పుడు అక్కడ హిందూ మైనారిటీల సంఖ్య కేవలం 7% పడిపోయింది అన్నట్లయితే అక్కడ ఉండేటువంటి మైనారిటీలు ఎలా జీవిస్తున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే దీని విషయంలో ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఏదో రాజకీయ పరమైనటువంటి దాడులు కావు. బంగ్లాదేశ్ జరిగినటువంటి యోజనాబద్ధంగా ఇస్లాం జిహాదీలు చేస్తున్నటువంటి మతపరమైనటువంటి, ధర్మపరమైనటువంటి దాడులు పనిగట్టుకొని చేస్తున్నారు. ఇది ఒక రకంగా మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. కనుక ఈ సందర్భంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళని గురించి ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి సంస్థలు, మానవ హక్కుల సంఘాలు అన్ని కూడా ఆలోచించాలని చెప్పి, తర్వాత బంగ్లాదేశ్ హిందువులకి భారతదేశము, మన దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మానవ హక్కులు కోరుకునేటువంటి అందరూ కూడా సంఘీభావంగా ఉండాలని తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. కనుక ఆ తీర్మానం ప్రతి కూడా మనకు అందిస్తారు. దాన్ని కూడా మీరు ప్రచారం కల్పించాలని కోరుతున్నారు. అలాగే సంఘం ప్రారంభించి 100 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలో లక్షలాది మంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రాబోయేటువంటి జన్మ శతాబ్దిని పురస్కరించుకొని స్వయం సేవకులు అందరూ కూడా సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలి, సమాజ పరివర్తన చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనాలి అనేటువంటి పేరుతో ఒక సంకల్ప పత్రాన్ని కూడా అక్కడ చర్చించడం జరిగింది. అది కూడా ప్రతి స్వయం సేవకుకి అందజేసే ప్రయత్నంలో మనం ఈ రాబోయేటువంటి రోజుల్లో ప్రయత్నం చేస్తాం. అలాగే కర్ణాటకకు చెందినటువంటి సౌత్ కేరళలో ఉన్నటువంటి రాణి అబ్బక్క, ఆమె ఈ దేశంలో ఒక రాణిగా ఉండేది, ఒక సంస్థానాధీశురాలుగా ఉండేది. ఆమె యొక్క జననం వివరాలు సరిగ్గా తెలియదు, కానీ సుమారుగా 500 సంవత్సరాల నుంచి ఆమె రాజ్యం అక్కడ ఉన్నట్టుగా ఉండేది. ఆమె ఇక్కడ దేశ ధర్మ సంరక్షణ చేసినటువంటి చరిత్ర చాలా ఉంది. పోర్చుగీస్ వాళ్ళ దండయాత్ర చేసినప్పుడు ఆ నిలబడి ఇక్కడ స్వాతంత్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం ఆమె చేసింది. కనుక ఆమెను ఈ సందర్భంగా స్మరిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం తీసుకోవాలనేటువంటి పేరుతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సర్కార జనరల్ సెక్రటరీ శ్రీ దత్తాత్రేయ ఓసబలే గారు ఒక ప్రకటన కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. గత సంవత్సరము ఇండోర్కు చెందినటువంటి రాణి అహల్యాబాయి, ఆమె జన్మించి 300 సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అహల్యాబాయి యొక్క త్రిజన్మ శతాబ్దిని పురస్కరించడం జరిగింది. కనుక దాన్ని అవకాశంగా తీసుకుని ఆమె ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ఆమె భర్త చనిపోయినప్పటికీ కూడా ఇండోర్ ప్రాంతం రాజ్యాన్ని పరిపాలించే దేశంలో అనేక దేవాలయాలను జీర్ణోద్ధరణ చేసింది. సోమనాథ్ దేవాలయం కావచ్చు, కాశీ దేవాలయం కావచ్చు. అదే రకంగా ఆమె అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేసింది. మా బాలికలను, స్త్రీలను చాలా పునరుద్ధరణ తీసుకుని వచ్చింది, ఆర్థిక ప్రగతి సాధించింది. కనుక ఆమె యొక్క ఉత్సవాలని ఈ సందర్భంగా గత సంవత్సరం అంతా మన ప్రాంతంలో నిర్వహించాం. ఆ సందర్భంగా సామాజిక సమరసత, సమాజం మధ్యలో ఏ రకమైన భేదభావన లేకుండా ఏకాత్మత ఉండేలాగా ఒక మహాపురుషుల యొక్క క్యాలెండర్ మనం తీసుకొని సుమారుగా 50,000కు పైగా ఈ క్యాలెండర్ ప్రతి గ్రామానికి అందజేసేటువంటి ప్రయత్నము
అహల్యాబాయి హోల్కర్ యొక్క జయంతి ఉత్సవం పురస్కరించుకుని చేయడం జరిగింది. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ జన్మ శతాబ్ది ముందు పురస్కరించుకొని సుమారుగా ఒక సంవత్సరం ముందే ప్రిపరేటరీ వర్క్ మొదలుపెట్టారు, పూర్వ తయారీ పని. అందులో భాగంగా గత సంవత్సరం జరిగినటువంటి విజయదశమి ఉత్సవాలు సంఘం తెలంగాణ ప్రాంతము చాలా పెద్ద ఎత్తున నిర్వహించింది. తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 55,000 మందికి పైగా స్వయం సేవకులు పాల్గొన్నారు. మొదటిసారిగా తెలంగాణలో 161 స్థలాలలో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ జరిగింది. ఇందులో 28,000కు పైగా స్వయం సేవకులు సంఘం యొక్క యూనిఫామ్ వేసుకొని అన్ని గ్రామాల్లో చాలా మంది కొత్త వాళ్ళు, సంఘంతో పరిచయం తక్కువటువంటి వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకొని వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనుక సంఘానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదరణ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ రాబోయేటువంటి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా సంఘ యొక్క ఆలోచనను, సంఘ భావాన్ని సమాజం దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు యోచించడం జరుగుతుంది. రాబోయేటువంటి విజయదశమి రోజు ప్రతి ఆర్ఎస్ఎస్ శాఖ ఈ 100 సంవత్సరాల ఉత్సవాన్ని పురస్కరించుకొని గణవేషులు కార్యక్రమం చేస్తుంది. నగరాలలో, పట్టణాలలో, ఖండ కేంద్రాలలో, మండల కేంద్రాల్లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్, పథ సంచలనం అంటుంటాం, శోభాయాత్ర యూనిఫామ్ తో చేస్తారు, ఘోష్ అలాంటిది కూడా ఉంటుంది. దాంతో అనేక స్థలాల్లో కార్యక్రమాలు చేయడానికి యోజన చేస్తున్నారు. రాబోయేటువంటి నవంబర్, డిసెంబర్, జనవరి మాసంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్ళడానికి జన సంపర్క అభియాన్ కార్యక్రమాలను చేపడుతుంది. ఇంటింటికి సంఘ ఆలోచనలు అందించడం, సమాజ పరివర్తనకు సంబంధించిన అంశాలను అందజేయడం, దీనికోసం కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. తెలంగాణలో ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో చేయాలని అనుకుంటున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి బస్తీలో, ప్రతి మూల కూడా వెళ్ళి ఒక కరపత్రము, పుస్తకం ద్వారా ఈ భావజాలాన్ని సమాజానికి అందించి వాళ్ళందరినీ కలుపుకొనిపోయేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతుంది. దాని తర్వాత అనేక బస్తీలలో, తర్వాత మండల కింద ఒక 5-6 గ్రామాలు ఉపమండలం అంటుంటాం. కనుక ఉపమండల స్థాయిలో లేకపోతే బ్లాక్ స్థాయిలో నగరాల్లో ప్రతి 1,00,000 జనాభా ఒక యూనిట్ అనుకొని, అలాంటి నగరాల్లో మెట్రో సిటీస్ లో 1,00,000 ఒక యూనిట్ అనుకొని ఇలాంటి చోట హిందూ సమాజ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి సంఘం ప్రయత్నం చేస్తుంది. కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రంగా సమాజంలో ఉన్నటువంటి స్థానిక పెద్దలు, ప్రముఖులు, హిందూ సంస్థలు అన్ని కూడా కలిపి హిందూ సమాజ కార్యక్రమం నిర్వహించి అక్కడ ఉండేటువంటి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రతి బ్లాక్ లెవెల్లో ప్రతి చోట ఒక సామాజిక సద్భావన సదస్సులు, వివిధ సంస్థలు, వివిధ మఠాలు, వివిధ కులాలకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తులందరినీ కూడా చోటు తీసుకొని రావడం, సమాజంలో సమరసతను ఎలా నిర్మాణం చేయాలి, మంచి విషయాలు ఎలా ప్రచారంలో తీసుకెళ్ళాలి, ఏకాత్మ భావన, మనమందరం ఒకటేటువంటి భావన తీసుకుని వెళ్ళడం, అలాగే పర్యావరణ హితకారిగా ఉండడం, స్వదేశీ జీవన విధానాన్ని పాటించడం, దాంతో పాటుగా సామాజిక అనుశాసనము, చట్టాలని పాటించడం, హిందూ కుటుంబాన్ని కాపాడడం, ఇలాంటి అంశాలను తీసుకొని సామాజిక సద్భావన సదస్సులు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత అలాగే ఇంకొక కార్యక్రమము జిల్లా కేంద్రంలో, అన్ని కేంద్రాల్లో కూడా, తర్వాత నగర కేంద్రాల్లో కూడా కలిపి ప్రతిష్ఠిత వ్యక్తుల యొక్క సమావేశం, అక్కడేటువంటి ప్రముఖులు ప్రతిష్ఠితుల్లో కలిపి ఒక సెమినార్ లాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తుంది. చాలా చోట్ల కళాశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లేకపోతే స్కూళ్ళ నుంచి కూడా సంఘ కార్యక్రమాలకు ఆహ్వానం వస్తుందని, మీరు రండి, మేము మమ్మల్ని కూడా సంఘంలో చేర్చుకోమని. దాన్ని దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వరకు అన్ని చోట్ల కూడా యువకులకు, ముఖ్యంగా 18 నుంచి 30 సంవత్సరాల వయసున్నటువంటి యువకుల యొక్క సదస్సులు కూడా నిర్వహించారు. అలాగే రాబోయేటువంటి సెప్టెంబర్, అక్టోబర్లో 26 సెప్టెంబర్, అక్టోబర్లో గ్రామానికి శాఖలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కనుక దీనికన్నా ముందుగానే రేపు జరిగేటువంటి దసరా కన్నా ముందే ఇంకా కార్యవిస్తరణ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణలో కూడా 4,000 శాఖలకి రేపు దసరా, అంటే ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యే సమయానికి 4,000 శాఖలు చేరేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ప్రతి ఉపమండల, ప్రతి బస్తీకి శాఖ పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా కూడా 1,00,000 స్థలాలకి సంఘ కార్యాన్ని విస్తరించేటువంటి ప్రయత్నము ఈ సందర్భంలో జరుగుతున్నది. కదా దీన్ని పురస్కరించుకొని
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని, సంఘ స్వయం సేవకులని, తర్వాత సంఘ భావజాలంతో ఉన్నటువంటి సంస్థలందరినీ కూడా రాబోయేటువంటి సమయంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో అన్నింటిలో భాగస్వామ్యం తీసుకొని సంఘ కార్యక్రమాన్ని, సంఘ భావజాలాన్ని వేగంగా ఇంకా సమాజంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి సంఘం తెలుస్తుంది. సంఘం కేవలం సంఘ సంస్థాగత కార్యక్రమం కాకుండా సమాజ పరివర్తన ప్రధానంగా ఉంటుంది. సమాజంలో మార్పు తీసుకుని రావాలి. గత 100 సంవత్సరాలుగా సంఘ కార్యక్రమాల కారణంగా, వ్యక్తి నిర్మాణం కారణంగా స్వయం సేవకులను తయారు చేయడం, ఆ స్వయం సేవకుల ద్వారా వ్యవస్థ లోపల, సమాజం లోపల పరివర్తనను, మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అదే ప్రయత్నంలో భాగంగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కనుక మీ ద్వారా ఈ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమాజం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. కనుక మీరందరూ ఇక్కడ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని కవరేజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ విషయాన్ని సమాజం వరకు తీసుకెళ్ళమని చెప్పి మరొక మారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. Mind Media, the voice of India.